యేసుక్రీస్తు నామములో కూడి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా తిరుపతి స్థానిక క్రీస్తు సంఘం నుండి మీ అందరికి కూడా ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మరి సహోదరులు అనిల్ బదర్ గారికి అలాగే వాళ్ళ యొక్క తండ్రి గారు నారాయణ గారికి కూడా ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. నా తోటి సువార్థికులందరికీ కూడా ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేద్దాము. ఈరోజు సహోదరులు ఇచ్చినటువంటి టాపిక్ ఏంటంటే సంఘం ఎడల దేవుని సంకల్పం, సంఘం పట్ల దేవుని సంకల్పం అనే విషయాన్ని గురించి సహోదరులు మాట్లాడమని చెప్పడం జరిగింది. దేవుని యొక్క సంకల్పంలో భాగంగా మనందరం కూడా ఈరోజు ప్రభు యొక్క రాజ్యంలో చేర్చబడడం అనేది నిజంగా అది దేవుని యొక్క కృప. ఆ సత్యమైనటువంటి సంఘంలో ఉన్న మనము దాన్ని గుర్చినటువంటి సంపూర్ణమైన అవగాహన కలిగి ఉన్నప్పుడు, మనం ఏ సంఘంలో అయితే ఉన్నామో ఆ ప్రాముఖ్యత మనకు అర్థమైనప్పుడు మనకు కూడా అది సంతృప్తికరంగా ఉంటుంది. ఇతరులకు కూడా మనం చెప్పగలుగుతాం ఆ యొక్క సంఘాన్ని గురించి. సంఘం గురించినటువంటి విషయాలు మనం ఆలోచన చేసేటప్పుడు బైబిల్ గ్రంథంలో మరి ముఖ్యంగా సంఘాన్ని గురించి 8 విషయాలు ఉన్నాయి. సంఘం పట్ల 8 పాఠాలు. అందులో మొదటిగా సంఘం అంటే ఏంటి, అలాగే సంఘ సంకల్పము, సంఘం గురించినటువంటి ప్రవచనాలు, సంఘం యొక్క సిద్ధపాటు, సంఘం యొక్క స్థాపన, అలాగే సంఘం యొక్క నిర్మాణం, సంఘం యొక్క తర్వాత ఆరాధన, సంఘం యొక్క పని. ఇవి మొత్తం 8 పాఠాలుగా సంఘానికి గురించినటువంటి విషయాలు మనకున్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్పడం లేదు, కానీ నాకు ఇవ్వబడిన అంశం ఏంటంటే సంఘం యొక్క సంకల్పం అనే దాని గురించి. ఎక్కువగా క్రీస్తు సంఘాల్లోనే సంఘాన్ని గురించి మనం ఎక్కువగా వింటూ ఉంటాం. బయట లోకంలో ఉన్నట్టు ఒకవేళ మత శాఖల్లో ఉన్నట్లయితే సంఘాన్ని గురించి వాళ్ళు వివరించరు, దాని గురించి మాట్లాడరు. మనం అనుకోవచ్చు ఒకవేళ అనేకమైన విషయాలు ఉన్నాయి కదా బైబిల్ గ్రంథంలో, సంఘాన్ని గురించి ఎందుకు చెప్పాలి, ఇంకా దేవుని గురించి, దేవుని గుణలక్షణాల గురించి, లేకపోతే అనేకమైన విషయాలు ఉన్నాయి వాటి గురించి మాట్లాడచ్చు కదా, సంఘాన్ని గురించి చెప్పాల్సిన అవసరం ఏంటి అని ఒకవేళ ఆలోచన ఉండొచ్చు. కానీ ఒక వ్యక్తి సంఘంలో ప్రవేశించకుండా దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ నిత్య జీవాన్ని పొందుకోవడం అనేది సాధ్యం కాదు. కాబట్టి సంఘాన్ని గురించి పూర్తిగా మనం తెలుసుకోవాలి. అపోస్తలుడైన పౌలు ఎఫెసోలో ఉన్న సంఘానికి కొన్ని విషయాలు తెలియజేస్తూ సంఘానికి క్రీస్తుకి ఉన్న సంబంధాన్ని భార్యాభర్తలకి ఉన్న సంబంధంతో పోల్చి చెప్పాడు. 5వ అధ్యాయంలో మనం 23 నుంచి మనం చదివినప్పుడు 32 వచనాల వరకు కూడా దగ్గర అవన్నీ కూడా సంఘానికి క్రీస్తుకు ఉన్న సంబంధాన్ని భార్యకి భర్తకున్న సంబంధంతో పోల్చి చెప్పాడు. చెప్తూ ఫైనల్గా అసలు ఆయన చెప్పాలనుకున్న విషయం ఏంటంటే భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం ఎలా ఉండాలనేది పౌలు యొక్క ఆలోచన కాదు. అక్కడ క్రీస్తుకి సంఘానికి ఉన్న సంబంధము అర్థమవ్వడం కోసం భార్యాభర్తల సంబంధాన్ని పోలుస్తూ అక్కడ చెప్తూ ఉన్నాడు. 5వ అధ్యాయం 32 వచ్చి గమనిద్దాం మనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 32 వచనాన్ని మనం గమనించేటప్పుడు అక్కడ ఒక మాట ఉంది. ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చి చెప్పుచున్నాను. అంటే పౌలు అధ్యాయం అంతా కూడా మాట్లాడింది భార్యాభర్తలకు సంబంధంతో మాట్లాడుతూ పోలుస్తూ ఫైనల్గా ఆయన ఇచ్చే కన్క్లూజన్ ఏంటంటే అసలు నేనేం చెప్పాలనుకున్నానంటే సంఘమును గురించి, క్రీస్తుని గూర్చియు సంఘమును గురించి చెప్పుచున్నాను. అంటే అవసరం అంటే ఖచ్చితంగా అవసరం. సంఘం గురించినటువంటి వివరణ మనం తెలుసుకోవాల్సిన అవసరత ఖచ్చితంగా ఉంది. తెలుసుకోగలిగినప్పుడే ఇతరులకి ఆ సత్యాన్ని మనం ప్రకటించగలం పరిపూర్ణంగా. అయితే సంఘం గురించి దేవుని సంకల్పము అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేసేటప్పుడు సంఘాన్ని స్థాపించాలనేటువంటి ఆలోచన దేవుని ఆలోచన. అది యాదృచ్ఛికంగా జరిగింది కాదు, లేకపోతే అనుకోకుండా ఏర్పాటు చేసింది కాదు. దేవుని నిత్య సంకల్పంలో సంఘం అనేది భాగం అయింది. మనం ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మొట్టమొదటి ప్రవచనం క్రీస్తుని గురించి మనం చదివినప్పుడు అక్కడే సంఘాన్ని గురించి ఉందనేది మనకు అర్థం అవ్వాలి. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం ఒకసారి గమనిద్దాం. ఒకసారి వచనాన్ని. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. అంటే రక్షణ సంకల్పన దేవుడు ఆయన ఆలోచన చూడండి, అనాది సంకల్పం అది. ఆయన ఏర్పాటు కూడా అదే. అందుకొరకే
ఆదికాండం 3వ అధ్యాయంలో క్రీస్తుని గురించిన ప్రవచనాన్ని మనం చదివినప్పుడు అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మరియు నీకును స్త్రీకిని. నీకు అంటే ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? అక్కడ అపవాది సర్పంతో అక్కడ మాట్లాడుతున్న మాట. అక్కడ నీకును స్త్రీకిని, నీ సంతానమునుకును. నీ సంతానం అంటే అక్కడ సర్పము రూపంలో అంటే అపవాది సంతానం. నీ సంతానమును, స్త్రీ సంతానమునుకును. ఎవరు స్త్రీ సంతానం అంటే? యేసుక్రీస్తు, అలాగే క్రీస్తులో ఉన్న మనందరం కూడా వస్తాం అక్కడ. క్రీస్తు గుంపు అని కూడా, క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి గుంపు. నీకును స్త్రీకిని, నీ సంతానమునకును నీ సంతానముకును ఆమె సంతానం వైరము కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టుదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి అనేకమైన కారణాల్లో ఒక కారణం ఏంటంటే, ఆయన అపవాది క్రియలను లయపరచడానికి అనే మాట యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఉంది. అలాగే మరి మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక లోకమును మీరు జయించి ఉన్నారనే మాట యోహాను మొదటి పత్రికలో మనకు కనబడుతుంది. అంటే స్త్రీ సంతానం అంటే క్రీస్తు ప్రభు వారు వస్తారు, ఆయనలో ఉన్నటువంటి మనందరం కూడా అక్కడ ఇండైరెక్ట్గా వస్తామనే విషయాన్ని అక్కడ తెలియజేశాడు. కాబట్టి ఆ సంఘం అనేటువంటి దేవుని రాజ్యాన్ని గురించి అనాదికాల ప్రణాళిక ఎలా ఉందని అంటే, అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానములు కూడా సంఘంను గురించిన విషయాలు ఉన్నాయని మనకు అర్థమవుతుంది. అక్కడ క్రీస్తుని గురించి ఉంది కదా, మరి సంఘం అంటున్నారంటే మీరు అడగొచ్చు, ఒకవేళ క్రీస్తుని సంఘాన్ని మనం వేరు చేయలేము. ఎందుకంటే ఈ శిరస్సుకి వేరుగా శరీరం ఉండదు, శరీరానికి వేరుగా శిరస్సు ఉండదు. శిరస్సు కనుక లేకపోతే ఈ శరీరానికి జీవమే ఉండదు. కాబట్టి క్రీస్తు అని చెప్పినప్పుడు అందులో సంఘం అనేది ఉందనే విషయాన్ని ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అబ్రహాంకి దేవుడు చేసిన వాగ్దానములో నీ సంతానము వలన భూలోకములోని సమస్త వంశములను నేను ఆశీర్వదిస్తాను అని చెప్పేసి దేవుడు అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానం. అబ్రహాము సంతానం ఎవరు? ఒకవేళ భౌతికంగా మనం గమనించినట్లయితే అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. ఒకవేళ వాళ్ళ ద్వారాగా ఆశీర్వదించబడతాను అనే మాట అనుకున్నట్లయితే వారి జీవితంలో వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళ ద్వారాగా ఆ వాగ్దానం అనేది నెరవేర్చబడలేదు. కాబట్టి వాళ్ళ గురించి ఒకవేళ అక్కడ చెప్తున్నప్పటికీ కూడా అది వాళ్ళ గురించి కాదు, అక్కడ క్రీస్తు ప్రభు వారు ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. ఎక్కడ ఈ విషయం ఉందనంటే, గలతీయులకు రాసినటువంటి పత్రికలో అబ్రహాము సంతానం గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు అక్కడ చెప్తున్నాడు. గమనించండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం గమనిద్దాం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే ఆ సంతానము. అబ్రహాముతో దేవుడు ఈ వాగ్దానం చేసేటప్పుడు నీ సంతానముల వలన అనలేదు. అక్కడ అనేకుల గూర్చి అన్నట్టు నీ సంతానముల వలన అని అనక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానము వలన అని చెప్పడం జరిగింది. ఎవరు ఆ సంతానము అంటే, అబ్రహాము సంతానము వలన భూలోకములో ఉన్న సమస్త జనులు ఆశీర్వదించబడతారు అనే మాట భౌతికంగా జన్మించినటువంటి ఇస్సాకును గూర్చి విషయంలో అది నెరవేర్చబడలేదు, యాకోబును గూర్చిన విషయంలో నెరవేర్చబడలేదు. కానీ అబ్రహాము సంతానమైనటువంటి క్రీస్తు ప్రభు వారి ద్వారాగా అది జరిగింది. అందుకే క్రొత్త నిబంధన మత్తయి సువార్త స్టార్టింగ్లోనే అబ్రహాము కుమారుడును తర్వాత దావీదు కుమారుడినైన యేసుక్రీస్తు వంశావళి. అలాగే దావీదుకు కూడా వాగ్దానం చేయబడింది, నీ కుమారుల్ని ఆ రాజ్యాన్ని స్థిరపరుస్తాననే మాట. యాక్చువల్గా దావీదు గురించి తన కుమారుని గురించి అన్నట్లయితే ఆ రాజ్యం నిలవలేదు. సొలొమోను వరకు కూడా 40 సంవత్సరాలు ఐక్యరాజ్యం పరిపాలన చేసినప్పటికీ సొలొమోను తర్వాత రాజ్యం 2గా విభాగించబడి తర్వాత ఉత్తర రాజ్యం దక్షిణ రాజ్యంగా 2గా, యెరోబాముకి 10 గోత్రాలు, రెహబాముకి 2 గోత్రాలుగా రాజ్యం ఏమైందనంటే అది తర్వాత భౌతిక సంబంధమైన ఆ రాజ్యాన్ని గురించి దేవుడు మాట్లాడట్లేదు మొదటి నుంచి కూడా. అంటే దేవుని రాజ్యమైనటువంటి క్రీస్తు సంఘాన్ని గురించే దేవుని అనాది యొక్క సంకల్పం అనేది మనకి అర్థం కావాలి. యాకోబు తన కుమారులు దీవించేటప్పుడు ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనంలో యోదాను గురించి ఒక ఆశీర్వాదకరమైన దీవెని అక్కడ అనుగ్రహించినప్పుడు ఒక మాట ఒకసారి పరిశీలన చేద్దాం మనం. ఆదికాండము 49వ అధ్యాయము అతని రాజదండము తొలగదు. చాలండి. ఇక్కడ భౌతికమైనటువంటి రాజ్యాన్ని గురించి అనేట్లయితే శాస్త్రంగా నిలిచి ఉండాలి, అలా జరగలేదు.
సిలువ వచ్చే వరకు అక్కడే ఉంది క్రీస్తు ప్రభు కూర్చున్నటువంటి ప్రవచనం. క్రీస్తు వచ్చే వరకు అనే మాట అక్కడ చెప్పబడింది. కాబట్టి దేవుని ఆలోచనలో సంఘం అనేది నిత్యమైనది. అది అనాది కాలమందే దేవుడు ఆ సంఘాన్ని గుర్చినటువంటి మరి ప్రవచనాలు ఉన్నాయి. అందుకే సంఘ ప్రవచనాలను చెప్పినప్పుడు మనం ముందుగా పాత నిబంధనలో చూస్తాం సంఘాన్ని గురించి. అయితే ఈరోజు మనం ఏం ఆలోచన చేయబోతున్నాం అంటే సంఘము ఎడల దేవుని సంకల్పం. అంటే నీ సంతానమైన క్రీస్తు ద్వారాగా భూలోక జనులు ఆశీర్వదించబడతారు. అంటే ఏ విధంగా అది? ఈ లోకాన్ని రక్షించడానికి క్రీస్తు ప్రభు వారు ఆ కుటుంబం నుంచి రాబోతూ ఉన్నాడు. ఆయన ఎవరైతే విశ్వాసం నుంచి రక్షణ పొందుతారో వాళ్ళు నిత్య జీవాన్ని పొందుకుంటారు. అదే ఆశీర్వాదం. భూలోకంలో ఉన్న సమస్త జనులు అని చెప్పినప్పుడు ఇక్కడ రెండు. ఎవరు భూలోకంలో సమస్త జనులు అంటే ఒకటి యూదులు, రెండవది అన్యులు. వీళ్ళిద్దరికీ కూడా ఆశీర్వాదం ఎవరిలో ఉందనంటే అది క్రీస్తు ప్రభు వారిలోనే ఉందనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. మొదటిగా ఈ సంకల్పాన్ని ఎవరు చేశారు అనేది ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఎవరు సంకల్పించారు చెప్పండి? దీని గురించిన సంకల్పం ఎవరు చేశారు? సంఘం గురించిన సంకల్పం. ప్రశ్న. దేవుడు అనగా తండ్రి. సరికొన్ని వచనాలు మనము ఆలోచన చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులు ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఆ మర్మమును గుర్చిన ఏర్పాటు ఎట్టుదో అందరికీ నీ తేటపరుచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడు నేను నాకు ఈ కృప అనుగ్రహింపబడిను. ఇక్కడ 8వ వచనంలో దేవుడు మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున. ఈ వచనం మనం చదివినప్పుడు తండ్రి ద్వారాగా సంకల్పం జరిగింది అనేది మనకు అర్థమవుతుంది. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 23వ వచనం ఒకసారి గమనిద్దాం మనం. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 23వ వచనం. అప్పగింపబడిన ఈయనను అది దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన. అంటే యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి అప్పగింపబడ్డానికి ఎవరు ఇక్కడ ప్రమేయం? దేవుని భవిష్యత్ జ్ఞానం. అంటే దేవుని యొక్క ప్రమేయం అక్కడ ఉంది. ఆయన ఆ విధంగా అప్పగించబడాలి. క్రీస్తు ప్రభువు శిలువలో మరణించాలి. ఆయనలో ఉన్న మనం జీవాన్ని పొందుకోవాలి. ఆయన రక్తం ద్వారాగా ప్రతి ఒక్కరి యొక్క పాపములు తీసివేయబడాలనేది దేవుని యొక్క సంకల్పమని చెప్తున్నాడు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. అంటే ఇక్కడ తండ్రి సంకల్పించను అనే మాటను బట్టి యేసు ప్రభువు పరిశుద్ధాత్ముడు అక్కడ తక్కువ వారని కాదు, వాళ్ళు అక్కడ లేరని అర్థం కాదు. వాళ్ళు ముగ్గురు ఉన్నారనేది ఖచ్చితంగా మనం ఆలోచించవలసిన అవసరత ఉంది. ఇక్కడ తండ్రి సంకల్పించాడని చెప్పగానే ఒకవేళ అది తండ్రి ఒక్కడే చేశాడు, అక్కడ వాళ్ళ ప్రమేయం లేదేమో అని చెప్పేసి ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే కనుక అది తప్పు అవుతుంది అక్కడ. ఎందుకంటే వాళ్ళు మొదటి నుండి కూడా వాళ్ళ దేవత్వంలో వాళ్ళ ముగ్గురు ఉన్నారు, ఏక ఉద్దేశంతో వాళ్ళు చేస్తూ ఉన్నారనే విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఎప్పుడు ఈ సంకల్పం జరిగిందని అంటే ఎవరు చేశారంటే తండ్రి సంకల్పించాడు. రెండవదిగా ఎప్పుడు జరిగింది ఈ సంకల్పము? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఎట్లనగా తన ప్రియనయందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగున్నట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునను. ఎప్పుడు జరిగింది ఈ యొక్క సంకల్పము అని అంటే పరలోకం జగత్తు పునాది వేయబడక ముందే పరలోకములో ఇది సంకల్పం జరిగిందనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఇక్కడ జగత్ పునాది వేయబడక ముందేనంటే కొంతమంది క్రైస్తవ యుగం ప్రారంభం అనుకునే వాళ్ళు కూడా ఉంది, అలాంటి ఆలోచన కూడా ఉంది.
క్రైస్తవ యుగం ప్రారంభం అనేది కూడా ఆలోచన ఉంది. కానీ అది కాదు. జగత్ పునాది వేయబడక ముందని అంటే అది ముందుగానే అనాది కాలం మంది వాగ్దానం చేయబడిందని. యేసుక్రీస్తును ఎప్పుడు నియమించబడ్డాడనే సంగతిని మనం ఆలోచన చేసేటప్పుడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఎప్పుడు ఆయన నియమించబడ్డాడనే సంగతిని అక్కడ చెప్తూ ఉన్నాడు. పేతురు రాసి ఆయన జగత్ పునాది వేయబడక మునిపే తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. అంటే క్రీస్తు ప్రభువు వారు ఎప్పుడు నియమించబడ్డారు? ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడిని కానీ అంటే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది మళ్ళీ. అంటే యేసుక్రీస్తు ప్రభువారు జగత్తు ముందే నియమించబడ్డాడు అని ఆలోచన చేసేటప్పుడు అంటే ఏదైనా తోటలో మరలా ఇక్కడ పాపం చేసే అవకాశాన్ని దేవుడు అక్కడ కలిగించాడు. ఒకవేళ అంటే ముందే ప్లాన్లో ఉన్నాడు కాబట్టి పాపం చేసే అవకాశాన్ని దేవుడు ఏమైనా కలిగించాడనే ఆలోచన మనం ఒకవేళ అక్కడ రావచ్చు. కానీ అక్కడ ఆలోచన మనం బాగా పరిశీలన చేయవలసింది ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా బలవంతంగా ఒక చేత ఆరాధించబడాలనేది ఆయన ఉద్దేశం కాదు. ఆయన మానవుని సృష్టించినప్పుడు ఆయన స్వాతంత్ర్యాన్ని ఆయనకి ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది. మంచి చెడులు రెండు వాళ్ళ ముందరే ఉంచడం జరిగింది. ఏది చేయాలనేది ఆ స్వాతంత్ర్యాన్ని దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడనే విషయాన్ని మనం ఖచ్చితంగా దాన్ని పరిగణలో తీసుకోవాలి. మరి యేసుక్రీస్తుని ముందుగా నియమించబడ్డాడంటే అంటే మనం పాపం చేస్తామని చెయ్యాలని దేవుడు అనుకుంటున్నాడా అని మళ్ళీ ప్రశ్న వస్తే కనుక అలా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకనంటే ఆ స్వాతంత్ర్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఏది ఉత్తమమో అది మనం ఎన్నుకోవాల్సినటువంటి అవకాశం మనకే ఉంది. అందుకే లోకంలో ఈరోజు బలవంతంగా ఆయన చేత మనం ఆయన ఆరాధించట్లేదు. ఈరోజు మనము సువార్తను అంగీకరించి సంతోషంగా హృదయపూర్వకంగా దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళం. మనం అలాగనుకున్నట్లయితే మానవుడిని ఒక రోబోలాగా చేసేవాడు దేవుడు. అలా చేయలేదు. కాబట్టి మనకి ఆ స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఎప్పుడు సంకల్పం జరిగిందని అంటే జగత్ పునాది వేయబడక ముందే ఆ సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ సంఘము ద్వారాగా సమస్త మానవాళి కూడా రక్షించబడాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చి ఆయన ద్వారాగా సంఘాన్ని స్థాపించబడి ఆ సంఘము ద్వారాగా సర్వ మానవాళి కూడా రక్షించబడాలనేది దేవుని యొక్క నిత్యమైన సంకల్పం అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఏంటి ఆ సంకల్పము అని క్లియర్గా మనం ఆలోచన చేసేటప్పుడు నరుని ఆత్మ సంబంధమైన జీవితము మరియు దాని గమ్యమునకు సంబంధించిన దేవుని సంపూర్ణమైన చిత్తం. అంటే నరుని ఆత్మ సంబంధమైన జీవితం. ఆ రక్షణ సంకల్పం దేని గురించి అంటే భౌతిక సంబంధంగా ఈ శరీరాన్ని రక్షించబడాలని కాదు, కానీ నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ రక్షించబడి దేవుని దగ్గర ఉండాలనేదే దేవుని యొక్క ఆలోచన. అందుకే ఆదికాండం మనం 3వ అధ్యాయంలో చూసేటప్పుడు పాపం చేసినట్టు మానవుడు మనకు కనబడతాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో ఏ విధంగా వాళ్ళు పాపం చేసి దేవునికి దూరం అయ్యారని. ఆ తర్వాత దేవునికి ప్రణాళిక అంతా కూడా మన చివరికి ప్రకటన కింద వచ్చేటప్పుడు ఆయన రాజులను ఏర్పాటు చేసిన, న్యాయాధిపతులను ఏర్పాటు చేసినప్పటికీ, యాజకులను ఏర్పాటు చేసినప్పటికీ వీళ్ళందరి కూడా దేవుని ఉద్దేశం ఏంటంటే పాపము చేసి దేవునికి దూరమైన మానవుడు మరలా తన దగ్గరికి రావడం కోసం ఆయన ఏర్పాటే మనకు కనబడుతుంది. ఈ 66 పుస్తకాల్లో కూడా ఆదికాండంలో మనకు కనబడేది ఏంటంటే దేవునికి దూరమైన మానవుడు పాపం చేసి, కానీ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో చివరిగా ఏదైతే కోల్పోయాడో దాన్ని మరలా జీవవృక్ష ఫలాల్ని పొందుకోవడానికని మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని ఉద్దేశం అంతా కూడా మనము పరిపూర్ణంగా రక్షించబడాలి. క్రీస్తు ప్రభు ద్వారాగా ఆయన అనేకులను సమాధానపరుచుకోవాలని తండ్రి అభీష్టం. ఎవరి ద్వారాగా? క్రీస్తు ప్రభు ద్వారాగా అది జరగాలనేది దేవుని యొక్క ఆలోచన అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. తర్వాత ఎందుకు ఈ సంకల్పం జరిగింది అనేది ముఖ్యమైన విషయం. దేవుని సంఘం పట్ల దేవుని ఉద్దేశం ఏదైతే ఉందో దేవుని ప్రణాళిక, ఎందుకు దేవుడు ఆ సంఘాన్ని ఏర్పాటు చేశాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేసేటప్పుడు ఇందులో అనేకమైన విషయాలు ఉన్నాయి. ఈరోజు ఆ సంఘంలో ఉన్నాం మనము. ఏంటి దేవుని సంకల్పం? ఆ సంఘం ద్వారా ఏం జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఏంటి ఆ నిత్యమైన సంకల్పం అనే విషయాన్ని మనం ఆలోచన చేసేటప్పుడు కొన్ని విషయాలు మనకి మరి పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలన చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన ఏర్పాటుని గురించి ఏం చెప్తున్నాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7 నుంచి చదువుదాం మనం. దేవుని కృప మహిదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు
క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గుర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. కాబట్టి ఈ విధంగా క్రీస్తు ప్రభువులో మనము రక్షించబడాలనేది ఆయన నిత్య సంకల్పము అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని ఇక్కడ కూడా అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. ఒకసారి పరిశీలన చేద్దాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలనను బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి అది అనాది కాలముననే ఇక్కడ రాశాడు. అంటే దేవుడు చేసినట్టు సంకల్పం ఏంటంటే అది నిత్య సంకల్పము. మన గురించి చేసిన సంకల్పం మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం కూడా ఈ విషయాన్ని చెప్తున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఈ జ్ఞానము మరుగై ఉండెను, దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను అంటే సంఘము ద్వారాగా యూదులైనా అన్యులైనా భూలోకములో ఉన్న సమస్త జనులు ఆశీర్వదించబడతారనేటువంటి విషయము పూర్వకాలం ముందు అది ఏమై ఉందనంటే మరుగై ఉంది. ఆ నిత్య సంకల్పన గురించి తర్వాత దేవుడు దాన్ని బయలుపరిచినట్లుగా ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. జగదుత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అంటే సంఘం అనేది నిత్యమైన సంకల్పము, అది ముందుగానే దేవుడు మన కొరకు సిద్ధపరిచాడనేది ముందుగా మనం తెలుసుకోవాలి. సంఘం పట్ల దేవుని ఉద్దేశం అనే దాంట్లో రెండవదిగా ఏంటి ఇంకా మనం తెలుసుకోవాలంటే సంఘము ద్వారాగా రక్షణ బయలుపరచబడుట. సంఘము ద్వారాగా ఆ రక్షణ బయలుపరచబడుట. ఈరోజు ఎవరైనా కానీ ఆ రక్షణలోకి రావాలంటే ఖచ్చితంగా క్రీస్తు ప్రభువాన్ని అంగీకరించాల్సిందే. ఆయన ద్వారాగా కాకుండా ఎవరు కూడా ఆ నిత్య జీవాన్ని పొందుకోలేరు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన బోధించిన బోధనలో ఆయన చెప్పిన మాట ఏంటంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు. అంటే క్రీస్తు ద్వారాగా మాత్రమే అది సాధ్యమవుతుంది. క్రీస్తు ద్వారాగా అని చెప్పినప్పుడు ఆయన స్థాపించబడినటువంటి ఆయన శరీరములో ఉండుట ద్వారాగా మాత్రమే అది మనం పొందుకోగలుగుతాం. రక్షణ అనేది సంఘము ద్వారాగా బయలుపరచబడింది. అది పూర్వకాలం ముందు మరుగై ఉంది. రోమిలికి రాసిన పత్రికలో ఈ విషయాన్ని అన్యజనుల విశ్వాసము ద్వారాగా విధేయులు అవ్వాలి అనే విషయము ముందుగా వాళ్ళకి తెలియదు. అందుకే పాత నిబంధనలో యూదులు మాత్రమే దేవుని బిడ్డలుగా పరిగణించబడ్డారు, దేవుని రాజ్యముగా ఉన్నారు. అన్యులు దేవుణ్ణి ఆరాధించే పరిస్థితి లేదు అక్కడ. వాళ్ళు ఒకవేళ దేవుణ్ణి ఆరాధించాలన్నా గుడారం యొక్క ఆవరణంలోనే వాళ్ళు ఉండాలి తప్ప లోపలికి వెళ్ళేటువంటి అవకాశం వాళ్ళకి లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు బ్రతికి ఉన్నప్పుడు ప్రభువు అన్యులతో కలిసి ఆయన జీవించేటప్పుడు అది వాళ్ళు సహించలేకపోయారు. ఈయన పాపులతో కలిసి కూడా ఎలా ఉంటున్నాడు అనే సంగతుల్ని. ఆయన జక్కయ్య ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా అందరూ అక్కడ సనుక్కోవడం జరిగింది, ఎలా వెళ్ళాడు ఆయన అక్కడికని. అంటే వాళ్ళ ఉద్దేశం అంతా ఏంటంటే మేమే ఆయన రాజ్యము, మేమే ఆయన బిడ్డలం అనే ఆలోచన వాళ్ళకు ఉంది. అందుకే అన్యులతో కానీ సమరులతో కానీ వాళ్ళు ఎప్పుడు కూడా సాంగత్యం అనేది వాళ్ళు చేయలేదు. అయితే ఆ మర్మము ఎప్పుడు బయలుపరచబడింది? రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 25 నుంచి 26 వచనాల్ని మనం ఒకసారి గమనిద్దాం. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము
నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ఆ, 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 యేసుక్రీస్తుని గుర్చిన ప్రకటన ప్రకారముగాను ఆ, శక్తిమంతుడును ఆ, 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 చాలండి. ఇక్కడ సమస్తమైన అన్ని జనులు విశ్వాసం ద్వారా విధేయులగునట్లుగా అనాది కాలం ముందు ఎలా ఉందనంటే ఆ మర్మం అనాది కాలం నుంచి మర్మముగా ఉంది, కానీ నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్త లేఖనముల ద్వారాగా వారికి తెలియపరచబడి ఉంది. ఈ మర్మమును ఇప్పుడు నేను ప్రకటిస్తున్నానని చెప్పేసి అపోస్తలుడైన పౌలు చెప్తున్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి సంఘం అనేది నిత్యమైనటువంటి సంకల్పము, నిత్యము సంకల్పములో భాగమై ఉంది సంఘం అనేది. రెండవదిగా సంఘము ద్వారాగా మాత్రమే ఒక వ్యక్తి రక్షించబడేదానికి అవకాశం ఉందనే విషయాన్ని మనం గమనించాలి. ముఖ్యంగా 4 ఉద్దేశాలు ఉన్నాయి దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేయడానికి. 4 ఉద్దేశాలు. ఏంటి ఉద్దేశాలు అంటే 4? ఒకటి, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా పాత నిబంధన గ్రంథంలో దేవుణ్ణి ఆరాధించడానికి యూదులు మాత్రమే చేసేవాళ్ళు, అది అన్యులకు అవకాశం లేదు. కానీ ఎప్పుడైతే దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడో ఆ సంఘము ద్వారాగా యూదులు అలాగే అన్యులు ఇద్దరు కూడా తన శరీరమందు ఒక్కటిగా చేసి వాళ్ళ ద్వారాగా మహింపరచబడేటటువంటి అవకాశం దేవుడు. అంటే సంఘమును దేవుడు స్థాపించడంలో ఇప్పుడు యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. ఇప్పుడు అందరూ కూడా సంఘంలో ఏమై ఉన్నారు? కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మాట ఉంది. ఎలా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైన మనం అందరము ఒక్క శరీరములోనికి, ఎన్ని శరీరాల్లోనికంట? ఒక్క శరీరము. శరీరం అనగా సంఘం, క్రీస్తు సంఘం. శరీరం అనగా సంఘం. ఒక్క శరీరంలోనికంటే వీళ్ళందరూ కూడా యూదులైనా గ్రీసు దేశస్థులైనా దాసులైనా స్వతంత్రులైనా పురుషులైనా వీరందరూ ఒక్క శరీరంలోనికి. ఒకవేళ శరీరం అంటే ఒకవేళ హ్యూమన్ బాడీ అనుకున్నట్లయితే వాళ్ళందరూ అందులోకి ఎలా వెళ్తారు? కాబట్టి శరీరం అనేది హ్యూమన్ బాడీ గురించి మాట్లాడడం లేదు. ఆ శరీరం అన్నమాట క్రీస్తు ప్రభు యొక్క సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ సంఘములో వీళ్ళకి ఎవరికి కూడా ఆ విభేదం లేదు, ఇక విభజన లేదు, అందరూ ఒక్కటే. యూదుని లేదు, గ్రీసు దేశస్థుని లేదు, అందరూ సంఘంలో ఇప్పుడు సమానులే. ఈ విషయాన్ని పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కొద్దిగా వివరంగా చెప్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు మనం గమనిద్దాం. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము ఎఫెసీయులకు రాసిన పత్రిక అన్యజనులుగా ఉండి క్రీస్తులోకి వచ్చిన వాళ్ళకి రాయబడినటువంటిది. ఆ సంఘంలో యూదులు ఉన్నారు, అన్యజనులు కూడా ఉన్నారు. ఇక్కడ చెప్తున్న మాటలు ఏంటంటే అన్యజనుల నుండి క్రీస్తులోకి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఆయన. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన నేను పౌలను నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు వినియున్నారు. 3వ వచనం బాగా చూడండి. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడిందను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా రాసితిని. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మం గురించి నాకు కలిగిన జ్ఞానం గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపొస్తలులకును ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఏంటి మర్మము? యూదులతో పాటు అన్యులు సమానమైన వారసులనేటువంటి మర్మము పూర్వకాలమందు ఉన్న ప్రవక్తలకి బయలుపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా 6వ వచనం చూడండి. అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలివారై ఉన్నారు అన్నదియే. ఇంతకు రోమ 16:25 వచనంలో చూసాం కదా. అనాది కాలం మందు మరి రహస్యంగా ఉంచబడింది అనే విషయాన్ని, అన్యజనులు విశ్వాసం వల్ల విధేయులవ్వాలనేటువంటి విషయము అనాది కాలం మందు మర్మంగా ఉందని చెప్పాడు కదా. ఆ మర్మం ఏంటంటే ఇదే, యూదులు అన్యులు ఒక శరీరం మందు సాటి అవయవాలు సమానము అనే విషయాన్ని గురించి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం కూడా ఇదే మాట చెప్తున్నాడు. అక్కడ ఎఫెసీయులో ఉన్న సంఘాన్ని తెలియజేస్తూ, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధురూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడ్డగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. మీకును మాకును, ఎవరు మీకెవరు మాకెవరు? మాట్లాడుతుంది ఎవరు అక్కడ? పౌలు. ఎవరితో మాట్లాడుతున్నారు అక్కడ? ఎఫెసీలో ఉన్నటువంటి అన్యజనులలో నుంచి వచ్చినటువంటి
క్రైస్తవులు. మీకును అంటే అన్ని జనులు, మాకు అంటే పౌలు ఎవరు? బెన్యామీను గోత్రానికి చెందినటువంటి యూదుడు. మీకును మాకును ఉండేది ద్వేషం. ఏది ద్వేషం? ఇద్దరికి ఉన్న ద్వేషం ఏంటి? ద్వేషం. దేన్ని ద్వేషం అన్నాడు అక్కడ? విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం. అది యూదులకి అన్యులకి మధ్య ఉన్న ద్వేషం అని పోచాడు. ఎందుకది? ఒకవేళ పాత నిబంధన నేటికి అమల్లో ఉంటే ఈరోజు మనం ఎవరూ దేవుణ్ణి ఆరాధించడానికి అవకాశం లేదు. అందుకే యూదులకి అన్యులకి అది ద్వేషముగా ఉంది, అడ్డుగోడగా ఉంది. అందుకే క్రీస్తు ప్రభు ద్వారాగా ఆయన శరీరం మందు ఏం చేశాడు? మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఆయన శరీరం మందు ఒక్కటిగా చేశాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సిలువ మీద చనిపోయేటప్పుడు ఆయన సమాప్తమైనని చెప్పిన తర్వాత దేవాలయపు తెర ఏదైతే ఉందో పైనుండి కింద వరకు కూడా చినిగిపోయినని మనకు కనబడుతుంది సువార్తలో. ఏంటి దాని ఉద్దేశం అని అంటే, ఏంటి ఆ తెర? అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి వేరు చేసేటువంటి తెర. అంటే ఆ తేడా ఉంది పాత నిబంధనలో. క్రీస్తు ప్రభు వారు ఆయన చనిపోతూ ఆయన చేసిన పని ఏంటంటే తన శరీరం ముందు దాన్ని ఏం కొట్టివేయడం జరిగింది. ఆ అడ్డు తెరను ఏం చేశాడు? ఆయన తొలగించాడు. కాబట్టి యూదులు అన్యులు ఇప్పుడు ఆయన శరీరం ముందు ఒక్కటి. అంటే సంఘము పట్ల దేవుని సంకల్పం అనే విషయాన్ని ఆలోచన చేసేటప్పుడు మొట్టమొదటిగా ఎందుకు దాన్ని ఏర్పాటు చేశాడంటే అందరూ ఒక్కటిగా ఆయన శరీరం మందు ఉండాలని, ఆయన సంఘంలో ఉండి అందులో నుంచి దేవునికి మహిమ వెళ్ళాలని ఒకటి. రెండోదిగా దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేయడం రెండో ఉద్దేశం ఏంటంటే ఇందాక మనం చదువుకున్నాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:8 పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారాగా తన యొక్క నానా విధమైన జ్ఞానము తెలియబడవలని ఉద్దేశించి. ఇది రెండవ కారణం. దేవుని జ్ఞానము ఇప్పుడు ఎక్కడుందంట? దేని ద్వారాగా తెలియబడాలని. అందుకే ఇక్కడ మనకి పరలోకములను దేవదూతలు కూడా తొంగి చూడగోరుతున్నారనే మాట మనకి రాయబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 1:12 ఒకసారి గమనించండి. అది పేతురు రాసిన మొదటి పత్రిక 1:12. కాదు, 1 పేతురు 1:12 చదువుతున్నారా? అంటే ఎవరికీ లేనటువంటి గొప్ప భాగ్యం దేవుని జ్ఞానమైన సంఘంలో ఉంచాడని చెప్తున్నాడు. పరలోకములో ప్రధానులకును అధికారులు కూడా ఆ సంఘములో ఉన్న విషయం గురించి తెలియదు. సంఘములో ఉన్న జ్ఞానం పరలోకములో ప్రధానుల అధికారులకును సంఘము ద్వారాగా తన యొక్క నానావిధమైన జ్ఞానము తెలియబడవలనని. అందుకే పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా అంటే దేవుని ఏర్పాటు ఇందుకోసమా అని తర్వాత అర్థమైంది వాళ్ళకి. ఏంటి ఆయన ప్రణాళిక, ఏంటి ఆయన సంకల్పం అంటే సంఘము ద్వారాగా అనేకులు రక్షించబడాలని దేవుని సంకల్పం అప్పుడు వాళ్ళకి అర్థమైనట్లుగా మనకు కనబడుతుంది. వాళ్ళకి మరుగై ఉంది అంతవరకు కూడా. అందుకే ఆ సంగతులను వాళ్ళు తొంగి చూడగోరుతున్నారని చెప్పాడు అక్కడ. సంఘము ద్వారాగా దేవుని జ్ఞానం తెలియబడాలని. అయితే మరి సంఘము ద్వారాగా దేవుని జ్ఞానం తెలియబడాలన్నప్పుడు నిజంగా ఆ సంఘ సహవాసానికి మనం మరి ఎలా ఉన్నాం? నిజంగా ఈరోజు దేవుని జ్ఞానం మనం తెలుసుకోవాలనుకుంటే సంఘములో ద్వారాగా మనం తెలుసుకోగలుగుతామని చెప్పాడు. మరి మన సహవాసము సంఘముతో సంఘములో ఉన్న పరిశుద్ధులతో ఉందో? అలాగే సంఘముతో సహవాసం లేకుండా సంఘంలో లేకుండా ఖచ్చితంగా దేవుని జ్ఞానాన్ని ఒక మనిషి పొందుకునే అవకాశం లేదు. మన జీవితంలో ఖచ్చితంగా పరిశుద్ధులతో సహవాసం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. పరిశుద్ధులతో తండ్రితో ఉండాలి, ఆయన కుమారుడిని క్రీస్తు ప్రభుతో ఉండాలి, పరిశుద్ధులతో ఉండాలి సహవాసం. కాబట్టి సంఘంలో దేవుని జ్ఞానం ఉంది కాబట్టి సంఘానికి దూరంగా ఎప్పుడూ ఉండకూడదు. చాలామంది క్రైస్తవులు నా అపోహ ఏంటంటే ఒకవేళ నేను సంఘానికి సహవాసానికి వెళ్ళకపోయినా వ్యక్తిగతంగా నేను నా ఇంట్లో నేను దేవుని ప్రార్థిస్తూ ఉంటాను, దేవుడు నాలో ఉన్నాడు, ఖచ్చితంగా నాకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు, ఈ మాటలు చెప్తూ ఉంటారు. ఆరాధనకి రాకుండా సంఘ కార్యక్రమాల్లో పాలువారు కాకుండా సహవాసానికి రాకుండా అది ఎప్పటికి కూడా కరెక్ట్ కాదు. అది ఎందుకంటే ఒకవేళ నువ్వు అది వ్యక్తిగతంగా చేసుకుంటే అది వ్యక్తిగతమైన వర్షిప్ అవుతుంది, పర్సనల్ వర్షిప్ అవుతుంది. అది 3 రకాలైన ఆరాధనలు ఉన్నాయి. వ్యక్తిగతంగా ఆరాధన, రెండోదిగా కుటుంబ ఆరాధన, మూడోది సంఘ ఆరాధన. సంఘ ఆరాధన అంటే కుటుంబ ప్రార్థన కానీ లేకపోతే వ్యక్తిగతంగా చేసిన ప్రార్థన కానీ దీనితో సాటైతే కాదు. అది రోజు మనం చేయొచ్చు. కానీ ప్రభు దినాన్న సంఘముగా మనం కూడుకోవడం కానీ సంఘముతో సహవాసం చేయడం కానీ అది వాటితో పోల్చడానికి
అవకాశం లేదు. కాబట్టి మన సహవాసం ఎప్పుడు కూడా సంఘముతో ఉండాలి. ఎవరైతే పరిశుద్ధులతో ఆ సహవాసం ఉంటుందో ఖచ్చితంగా పాపమునకు దూరంగా ఉంటారు. ఎవరితో అయితే మనం సహవాసంలో ఎక్కువగా ఉంటామో అది మన మీద ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. లోకంతో సహవాసం ఎక్కువగా ఉంటే లోకం మన మీద ప్రభావం చూపిస్తుంది. మరి దేవుని బిడ్డలతో పరిశుద్ధులతో దేవునితో మన సహవాసం ఉంటే అంటే దేవుని యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తునందు సంపూర్ణులు కావాలనేదే దేవుని ఆలోచన. అపోస్తులు చేసిన సువార్త కూడా అదే, ప్రతి మనుషుణ్ణి కూడా క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలని. అంతేనా? ప్రతి మనుషుణ్ణి కూడా క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలనేది దేవుని ఉద్దేశము. అదే చేశారు అపోస్తులు కూడా, వాళ్ళు బోధించే బోధంతా కూడా. మరి దేవుని సారూప్యం మనకు రావాలంటే ఏ విధంగా సాధ్యమవుతుంది? దేవునితో సహవాసం లేకుండా, సంఘంలో మన సహవాసం లేకుండా ఆ సంపూర్ణత, ఆ సారూప్యాన్ని మనం ధరించుకోగలమా? ప్రశ్న ఇక్కడ. ఒకవేళ ఇంతవరకు కూడా ఆ సహవాసానికి మనం దూరంగా ఉంటున్నామేమో. ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే దాన్ని మానుకొని ఇక మీదటైనా దేవునితోనూ సంఘముతో సహవాసం చేయడానికి మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి. అలా చేయటం వలన క్రీస్తు సారూప్యాన్ని మనం పొందుకోగలుగుతాం. కాబట్టి ఒకటి ఏంటంటే అన్యులు యూదులు తన సంఘములో ఒక్కటిగా ఉండాలనేది దేవుని ఆలోచన సంఘం పట్ల. రెండవదిగా సంఘము ద్వారాగా దేవుని యొక్క నానావిధమైన జ్ఞానం తెలియబడాలనేది దేవుని ఉద్దేశం. అది ఎవరికీ లేని భాగ్యము మనకు మాత్రమే దేవుడు అనుగ్రహించాడు. నిజంగా ఈరోజు ప్రభు రాజ్యంలో మనం చేర్చబడ్డామని అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మనం ఇక్కడికి రాలేదు. నిజంగా ఆయన ఆలోచనలో భాగమై ఉన్నాం మనందరం కూడా. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో చెప్తాడు, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచును అని ఎరుగుదాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ఎరిగను, అంటే తన కుమారునితో సారూప్యం కలవారు అవడానికి దేవుడు ఎవరిని ముందు ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యం కలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఎవరినైతే ముందుగా ఆయన నిర్ణయించుకున్నాడో ఆయన నిర్ణయంలో వారిని పిలుచుకున్నాడంటే, ఆయన పిలువబడ్డాం. మళ్ళీ పిలుచుకున్నాడంటే మళ్ళీ ఒక్కొక్కరికి ఆయన డైరెక్ట్గా కనబడి పిలుచుకున్నాడు అనుకోపోతారు. మళ్ళీ ఇక్కడ ఎలా పిలువబడ్డాం మనందరం కూడా? లోకంలో ఉన్నటువంటి చాలామంది క్రైస్తవులుగా అనబడిన వాళ్ళు ఉన్నప్పటికీ వారిలో ఉన్న ఆలోచన ఏంటంటే దేవుడు నన్ను పిలుచుకున్నాడు, ఆయన నాతో మాట్లాడాడు, ఆయనే నన్ను సంఘంలో పిలుచుకున్నాడని. అలా లేదు. దేవుడు ఎవరికి ఒక్కొక్కరికి కనబడి ఒక్కొక్కరిని పిలవడు. అలా పిలవాలనుకున్నట్లయితే ఈ గ్రంథం మనకు అవసరం లేదు, ఆయనే మరి డైరెక్ట్గా మాట్లాడచ్చు. మరలా ఈ గ్రంథం ఎందుకు? తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. మొదటి తెస్సలోనికీయులకు ఒకసారి చూడండి. తెస్సలోనికీయులకు రాసింది 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, మీరు ఇలాగున రక్షింపబడి అది ఆ సువార్త వల్ల మనం పిలువబడ్డాం. అవునా? ఆ సువార్త వల్ల పిలువబడ్డాం. ఎవరో ఆ సువార్త మనకు చెప్పడం వల్ల. దేవుని చిత్తం అయితే మధ్యాహ్న కాలంలో సంఘం యొక్క పని అని ఉంది కదా, అందులో కొన్ని విషయాలు వస్తాయి. ఎవరో ఒకరు ప్రకటించకపోతే మనం ఈరోజు ప్రభు రాజ్యం ఉండేవాళ్ళం కాదు. ఇలా పిలువబడి రక్షించబడి మనము మరి అదే పని మరలా చేస్తున్నామని అంటే ఆ విషయంలో చాలామంది బలహీనలుగానే ఉంటారు ప్రకటించే విషయంలో. నిజంగా ఎవరో ఒకరు చెప్పకపోతే ఈ సత్యం మనకు అర్థమై ఉండేదా? ఒకవేళ అర్థం కాకపోయి ఉంటే మన పరిస్థితి ఏమై ఉండేది? నిజంగా దేవుని రాజ్యాన్ని దేంతో పోల్చొచ్చానంటే చాలా విలువైంది. అది మనకు దగ్గర ఉన్నటువంటి ఎంత విలువైంది ఉన్నది దానికి పోల్చలేం మనం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని రాజ్యాన్ని గురించి ఉపమానాలు చెప్పినప్పుడు ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, దేవుని రాజ్యము మంచి ముత్యములు వెతుకుతున్నటువంటి వర్తకుని పోలి ఉన్నదని అన్నాడు. ఏంటి దాని అర్థం? ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు, ముత్యములు వ్యాపారం చేసే ఒక వ్యక్తి. ఆయన తన జీవితకాలంలో అనేకం చూశాడు. అయితే దేనికోసం వెతుకుతున్నాడంటే ఆయన మంచి ముత్యం కోసం. ఆయన ఆలోచన అంతా కూడా, గమ్యం అంతా కూడా అదే. ఒకానొక సమయంలో ఒక దినాన దొరికింది ఆయనకి ఒక మంచి ముత్యం ఒకరి దగ్గర. ఇప్పుడు దానికోసం ఏం చేశాడంటే తనకు కలిగినటువంటి సమస్తాన్ని కూడా ఇచ్చేసి దాన్ని ఏం చేశాడు ఆయన? దాంతో పోల్చాడండి క్రీస్తు యొక్క సంఘాన్ని. అంటే ఎంత విలువైంది! అలాంటి విలువైన సంఘంలో మనం ఉన్నామంటే నిజంగా దేవుని కృపలో ఎంతగా ఆయనకి మనం కృతజ్ఞతలు చెప్పినా చాలా తక్కువే. ఒకవేళ
మనం తక్కువగా చూస్తున్నామేమో సంఘం అనే దాని గురించి, దేవుని రాజ్యం అనే దాని గురించి. ఆయన ప్రేమ మన పట్ల ఉంది కాబట్టి మనం పిలువబడ్డాం. ఇక్కడ ప్రశ్న మళ్ళీ, అంటే దేవుడు కొంతమందినే మరలా ఎన్నుకుంటాడా? అంటే మనల్ని ఎన్నుకున్నాడంటే మిగతా వాళ్ళని కొంతమందిని పిలవలేదా అని అనుకుంటే మళ్ళీ అక్కడ కొంచెం మళ్ళీ పొరపాటు అయినట్టు అవుతుంది. ఎందుకంటే దేవుడు ఆలోచన ఏంటి? అందరూ రక్షించబడాలి, అందరూ ఆయన రాజ్యంలో ఉండాలని, అందరూ మారు మనసు పొందాలని. కానీ అందరికంటే ముందుగా మనం పిలువబడ్డామనంటే అందుకు దేవునికి మనము కృతజ్ఞతలు చెప్పాలి. మనం ఇలా పిలువబడ్డామంటే లేకపోతే మనలో ఉన్న మంచి క్వాలిటీస్ని బట్టి మనం పిలువబడలేదు, కానీ దేవుని కృప, ఆయన కృపా కనికరాన్ని బట్టి మనము ఆయన సంఘంలోనికి మనం పిలువబడ్డాం. ఎందుకంటే ఎక్కడో కొంచెం ఆసక్తి కనబడి ఉంటుంది దేవునికి మన ఎడల, దేవుని పట్ల. దేవుని ప్రేమించే వాళ్ళని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టాడు. ఒకవేళ ఆయన ప్రేమించే వాళ్ళని ఆ రక్షణ సంకల్పంలోకి ఏదో ఒక మార్గాన్ని అయినా ఏర్పాటు చేస్తాడు. కొన్ని ఎగ్జాంపుల్స్ మనకు కనబడతాయి. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలు గురించి మనం చదువుతాం కదా. అన్యుడైన ఇటలీ పట్టాలంలో కొర్నేలు భక్తిపరుడు ఉన్నాడు. అతను తన కుటుంబం అందరితో కలిసి ప్రార్థనలు చేసేవాడు, దాన ధర్మాలు చేసేవాడు. కానీ ఆయన ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి, కానీ దాని ద్వారా ఆయనకి రక్షణ లేదు. అందుకోసం ఏం చేశాడంటే, అంటే దేవుని ఎడల ఒకవేళ భక్తి అనేది యథార్థంగా ఉంటే అలాంటి వాళ్ళని దేవుడు ఖచ్చితంగా ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు వాళ్ళని రక్షణలోకి రావడానికి. వెంటనే దేవుని ఏమి స్వరం వినబడింది అంటే వాళ్ళకి అక్కడ యొప్పేలో పేతురు అనబడిన సహోదరుడు ఆయన పిలిపించి నువ్వేం చేయాలో అతనికి బోధిస్తాడని. అంటే ఆయన ప్రార్థన దేవుని సన్నిధానం జ్ఞాపకంగా చేరినంత మాత్రాన ఆయన రక్షించబడలేదు. కానీ పేతురు వచ్చి ఆ సువార్తను బోధించిన తర్వాత ఆ తర్వాత కుటుంబము రక్షించబడ్డారు. మరొక ఎగ్జాంపుల్, నపుంసకుడి గురించి మనం చదువుతాం అపొస్తలుల 8వ అధ్యాయంలో. ఆయన గాజా నుండి యెరూషలేం పట్టణానికి దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నాడు. ఆయన ఒక ఆర్థిక శాఖ మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్. ఆరాధన అయిపోయిన తర్వాత మరలా తిరిగి ప్రయాణం. ఆరాధన అయిన తర్వాత కూడా తిరిగి ప్రయాణంలో రథం మీద ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన ఏం చేస్తున్నాడు? యాక్చువల్గా గాజా నుండి యెరూషలేం ప్రయాణం రాళ్ళు, కొండలు, అరణ్యం, అది అడవులు. అలాంటి ప్రయాణం, కఠినమైన ప్రయాణం. ఆ ప్రయాణంలో ఆయన వెళ్ళి వచ్చేటప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? ఆయన ఆరాధన అయిపోయిన తర్వాత మనం ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం? ఆ రోజు బైబిల్ ఎన్నిసార్లు మనం మళ్ళీ దృష్టిలో పెట్టుకుంటాం, ఎంతగా మనం దేవుని విషయాల గురించి ఆలోచన చేస్తాం. ఆరాధన అయిపోయిన తర్వాత తన ఇంటికి వెళ్ళే క్రమంలో ఆయన ఏం చేస్తున్నాడంటే యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. దేవుణ్ణి ఆరాధించాలని అతని ఆసక్తి చూడండి ఎంత. గాజా నుండి యెరూషలేంకి ఆయన వెళ్ళే దేవుని పట్ల అతనుకున్న ఆసక్తి. రెండోది దేవుని వాక్యం పట్ల అతనుకున్న ఆసక్తి. ఈ రెండిటి వల్ల ఏం చేశాడు దేవుడు? అతడు రక్షించబడ్డానికి ఆ సువార్తని పిలుపు అనేటువంటి ఒక సువార్తికుడి ద్వారా దేవుడు అతని దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. అంటే ఈరోజు ప్రభు సంఘంలో ఉన్నామనంటే ఎక్కడో దేవునికి మనం కొన్ని విషయాలు ఖచ్చితంగా నచ్చి ఉంటాం. అందుని బట్టే ఆ ఏర్పాటు దేవుడు మనకు చేశాడు. అది మనతోనే ఉండకూడదు. అదేమో వాళ్ళు ఇంకా రాజ్యవ్యాప్తి జరగాలంటే ఏం చేయాలి మనందరం? కాబట్టి ఆ విషయంలో మనం ఖచ్చితంగా శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే సంఘం ద్వారా దేవుని జ్ఞానం తెలియబడాలని. మూడోదిగా దేవునికి మహిమ కావాలని ఆయన కోసం మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇందాక మనం చదివాం కదా. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకే మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట ఎలా ఉండాలి? పరిశుద్ధులమును నిర్దోషులమును ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను. తన ప్రియుని యందు మనల్ని ఏర్పాటు చేసుకుని ఎందుకు? ఆయన నామానికి ఏం కలగాలని? మహిమ కీర్తి కలగాలని. ఆ మహిమ కీర్తి వ్యక్తిగతంగా నువ్వు ఇంట్లో ఉంటూ నీ ద్వారాగా జరగాలని అనుకున్నట్లయితే తప్పు. ఆ మహిమ ఎక్కడి నుంచి కావాలని కోరుకుంటున్నాడు ఆయన? అది సంఘం పట్ల దేవుని సంకల్పం అనే దాంట్లో మూడోది ఏంటంటే సంఘము ద్వారాగా దేవునికి మహిమ వెళ్ళాలి. సంఘము ద్వారా వెళ్ళాలంటే ఆ సంఘ సహవాసంలో మనం ఉండాలి, సంఘముగా గ్యాదర్ అవ్వాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాల్లో మాట ఉంది. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా తరతరములు సదాకాలం మహిమ కలగాల. ఎక్కడి నుంచి? సంఘము ద్వారాగా. సంఘములో నుండి తరతరములు సదాకాలము మహిమ కలగాలి.
ఎలాగా సంఘములో ఉండుట ద్వారాగా దేవునికి మహిమ ఎలా వెళ్తుంది మన ద్వారాగా? ఒకటి, సంఘముగా కూడుకొని దేవుణ్ణి మనం ఆరాధించటం వలన. రెండు, సంఘానికి ఎప్పుడైతే మనం వస్తున్నామో మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మన జీవితం ఉంది కదా, వ్యక్తిగతమైన మన జీవితం, ఆ జీవితం ద్వారాగా దేవునికి ఏం వెళ్ళాలా? ఇప్పుడు లోకంలో చాలామంది ఉన్నారు, లోకంలో నుంచి మనం వేరు చేయబడ్డాము, అన్యుల్లో నుండి, సాతాను అధికారము నుండి, చీకట్లో నుండి క్రీస్తు యొక్క రాజ్యంలోనికి మనం చేర్చబడిన మనము క్రీస్తు యొక్క సంఘములో కొనసాగుతున్న మనము లోకంలో ఉన్న వాళ్ళకి మనకి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు దేవునికి మహిమ వెళ్ళాలి, ఒకటి సంఘములో కూడుకున్న ద్వారాగా దేవునికి మహిమ వెళ్తుంది, ఇంక వేరే విధంగా కూడా మహిమ వెళ్తుంది. ఎలాగా? మన ప్రవర్తనను బట్టి. అంతేనా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన బోధించిన బోధల్లో, కొండ మీద చేసిన ప్రసంగంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, మనుషులు ఏమంటున్నాడు, మీ సత్క్రియల వలన పరలోకమందున్న తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించినయుడి. సంఘానికి వచ్చి, ఆరాధనకు వచ్చి, మన వ్యక్తిగతమైన జీవితం బాగులేకపోతే, మన కుటుంబం బాగులేకపోతే, మన ప్రవర్తన బాగులేకపోతే, మన గురించినటువంటి సాక్ష్యం బాగులేకపోతే దేవునికి మహిమ వెళ్తుందా? చాలామంది అక్కడికి వచ్చినప్పుడు సంఘంలో ఉన్న సభ్యులతో బాగుంటారు, చాలా ప్రేమగా ఉంటారు, సంఘంలో బాగానే ఉంటుంది సాక్ష్యం. ఎక్కడున్నది సాక్ష్యం? ఏమనుకుంటారంటే, నేను సంఘంలో మంచిగా ఉంటే సరిపోతుంది కదా అని. అలా చెప్పాడా దేవుడు? మన మాటలోనే దేవుని విశ్వసించామనే సంగతి మన మాటలోనే ఎదుటి వాళ్ళకి తెలియాలి. మనం ఆరాధనకు వచ్చేటప్పుడు మన దగ్గర ఉన్న బైబిల్ని బట్టి, లేకపోతే మన దగ్గర ఉన్న పాటల పుస్తకాన్ని బట్టి, దీన్ని బట్టి కాదు తెలియాల్సింది మనం క్రైస్తవులమని. దేన్ని బట్టి తెలియాలంటే మన ప్రవర్తన, మన జీవితం. అందుకే అపోస్తలుడైన పౌలు యవ్వనస్తుడైన తిమోతికి ఒక మాట చెప్తాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను ఎవరికి మాదిరిగా ఉండాలంట? ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? పౌలు తిమోతికి చెప్తున్నాడు. యవ్వనస్తుడైనా సువార్థికుడుగాను తిమోతికి ఎవరికి మాదిరిగా ఉండాలని? విశ్వాసులకు మాదిరిగా ఉండాలని. అంటే సేవకులు, సువార్థికులు విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. మరి విశ్వాసులకు ఎవరు మాదిరిగా ఉండాలి? విశ్వాసులు ఎవరికి మాదిరిగా ఉండాలి? తోటి విశ్వాసికి, సంఘంలో ఉన్న మిగతా వాళ్ళకి ఖచ్చితంగా నువ్వు ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. ఇప్పుడు సంఘంలో ఒక 50 మంది ఉంటారు, అందరిలో ఒకే విశ్వాసం ఉంటుందా? ఒకే స్థాయి ఉంటుందా? ఒకే ఎదుగుదల ఉంటుందా? ఉందా తేడా? మరి నేను ఏ స్థాయిలో ఉన్నాను? ఎంతమందికి నేను ఆదర్శంగా ఉన్నాను? బయట కంటే కూడా ముందు సంఘములో ఫస్ట్ మనం అసలు ఎంతమందికి నేను ఎగ్జాంపుల్గా ఉన్నాను? దేవుని కార్యాల్లో కానీ, దేవుని సువార్తలో పాలివార విషయంలో కానీ, ఆ సువార్త కోసం ఏ విధంగా నాకు ఇచ్చినటువంటి దేవుడు అవకాశాన్ని ఏ విధంగా నేను ముందుకు తీసుకువెళ్తున్నాను? లేకపోతే పరిచర్య చేస్తున్న ఆ సహోదరులకి నేను ప్రోత్సహించే విషయంలో ఎలా ఉన్నానని ఇతరులకు నువ్వు మాదిరిగా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కాబట్టి సంఘము ద్వారా దేవునికి మహిమెళ్ళాలని కోరుకుంటున్నాడు. సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి కూడా వారి వ్యక్తిగతమైన జీవితం కూడా చాలా ఇంపార్టెంటు. అది బాగులేకుండా దేవుడికి మహిమైతే వెళ్ళదు. అందుకే అన్ని జనుల మధ్య మీ ద్వారాగా దేవుని నామం దూషించబడుతుందనే మాట వాడబడ్డాడు కదా. ఎవరి విషయంలో అది? ఎవరైతే క్రీస్తుని నమ్మి క్రీస్తులో ఉండి ప్రభు సంఘంలో ఉండి వాళ్ళ జీవితాలు ఎవరైతే బాగోవో, ఆ కుటుంబం ఎవరిదైతే బాగోదో వాళ్ళని బట్టి ఏమవుతుంది ఇక్కడ? అన్యులు ఒకవేళ మన ఇంటి పక్కనే అన్యులే ఉండుండొచ్చు, ఒకవేళ మనం క్రైస్తవులమే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. ఏదైనా ఎవరితోనే ఒకవేళ గొడవలుగా ఉంటే, వాగ్వాదాలు పెట్టుకుంటే, మన కుటుంబ పరిస్థితి ఒకవేళ బాగులేకపోతే సాక్ష్యం వాళ్ళు ఏమంటారు మనల గురించి? మనల్ని మాత్రమే అంటారా? మనం నమ్మిన దేవుని కూడా అంటారా వాళ్ళు? అంటే మన వల్ల ఎవరికి ఇక్కడ దోషణ పాలవుతున్నారు? కాబట్టి ఖచ్చితంగా మన జీవితం ఆదర్శంగా ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి ఆయన వచ్చి మొట్టమొదటిగా ఆయన బోధించిన బోధ ఏదైతే ఉందో, ఆయన బోధకు మాత్రమే ఆయన చేయలేదు. ఆయన ఏదైతే ఎలాగైతే జీవించాడో అదే ఆయన బోధించాడు. అది మనం మన జీవితం ద్వారా చూపించాలి. అందుకే క్రీస్తు ప్రభు వారు మనకి మాదిరై ఉన్నాడని చెప్పబడింది. పేతురు రాసిన పత్రికలు అంటాడు, సమస్త ప్రవర్తన యందు ఆయన మనకి ఏమై ఉన్నాడంట? మనము తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు సమస్త ప్రవర్తన యందు మనకి ఆయన మాదిరి అయి ఉన్నాడు. కాబట్టి మనము కూడా యేసుక్రీస్తుని మాదిరిగా తీసుకొని మనము కూడా ఆయనకు వలె ఈ భూమి మీద బ్రతకాలి.
అలా అయితేనే దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ నిత్య జీవాన్ని పొందుకుంటాం. సంఘములో ఉన్నంత మాత్రాన మనం పొందుకోం నిత్య జీవాన్ని. సంఘములో ఉండి క్రీస్తు ప్రభువును మాదిరిగా పెట్టుకొని అలా బ్రతికినప్పుడు, ఆ పరిశుద్ధతను కొనసాగించినప్పుడు మాత్రమే దానిని మనం స్వతంత్రించుకోగలుగుతాం. ఎప్పటి వరకు దాన్ని కొనసాగించాలనంటే, ఈ భూమి మీద నువ్వు బ్రతికి ఉన్నంత వరకు కూడా ఆ పరిశుద్ధతను కొనసాగించాలి. ఎవరికి వల్లే నువ్వు జీవించవలసిన అవసరం ఉందనంటే, మనుషులు కాదిక, మీకు బోధించే బోధకులు మేము కూడా కాదు, మనందరికీ ఒక్కరే రోల్ మోడల్ అయిన. అందుకే యేసు వైపు చూచు ఆయన మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం చెప్తున్నాడు. ఎవరి వైపు చూస్తూ పరిగెత్తాలా? యేసు వైపు చూచుచు మనం పరిగెత్తాలి. బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలి. క్రీస్తులో ఉన్న మనం ఎంతమంది పరిగెత్తినా అంతమందికి ఆయన జీవకిరీటం ఉంది, బహుమానం ఉంది. అందరూ బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలనే సంగతుల్ని అక్కడ పౌలు ద్వారా తెలియచేయబడ్డాయి. కాబట్టి ఖచ్చితంగా మనము క్రీస్తు ప్రభువుని మనము మాదిరిగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఎలా జీవించాడో అలాగే జీవించాలి. ఎంతగా అంటే ఆయన 100% ఉండి మనం కూడా ఎంత పర్సెంట్ ఉండాలా? ఇది ఒక బాధ ఉంది. మళ్ళీ ఒకవేళ 100% మనం సాధించకపోయినా, యేసుక్రీస్తు ప్రభు వారు 100% అయితే అందులో ఒక 70% మనం సాధించినా ఆ 30% దేవుడు మనం కలిపి మన పరలోకాన్ని తీసుకెళ్తాడేమోనని. అలా ఉందా? ఇంకా కొంతమంది ఏంటంటే, మనుషులం కదా, మరి మన బలహీనలను ఖచ్చితంగా ఉండగలం, తప్పు చేయకుండా ఎలా ఉండగలం? దేవుడు క్షమించేవాడు కదా, మన బలహీనతలు ఆయనకు అర్థం కాదా, పర్వాలేదు మనకి ఇస్తాడేమో అనుకుంటా మేము. ఒకవేళ అవకాశం లేదు. పరిశుద్ధులు సంపూర్ణతను సాధిస్తేనే సాధ్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-12 అంటాడు, మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగవరకంట ఏమవ్వాలి? సంఘములో ఉన్న మనము సంపూర్ణ పురుషుల మగవరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు. ఎలాంటి సంపూర్ణత రావాలంట? తక్కువ సంపూర్ణత అన్నాడా? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు ఈక్వలేనా? అంటే యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు, నువ్వు కూడా అలాగే ఉండాలి కదా. ఏమైనా మార్పు ఉంది అక్కడ? అంటే ఆయన 100% నీతిగా భూమి మీద బ్రతికుంటే మరి నువ్వు ఎలా ఉండాలి? ఒకవేళ అనుకోవచ్చు, మరి ఆయన దేవుని కుమారుడు, దేవుడు కాబట్టి అంత పరిశుద్ధంగా ఉండగలిగాడు, మరి నేను అలా ఎలా ఉండగలను ఒకవేళ అనుకుంటారేమో. అందు గురించి కూడా హెబ్రీ గ్రంథకర్త 4వ అధ్యాయంలో చెప్పాడు. 14వ వచనంలో అంటాడు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మనవలే శోధింపబడినను. ఎలా ఉన్నాడు ఆయన? పాపము లేనివాడిగా ఉన్నాడు. సమస్త విషయములలో మనవలను శోధింపబడినను అంటే మనకులాగనేనా? మన బలహీనతలంత సహానుభవం ఆయనకి లేదా? ఒకవేళ ఆయన దేవుడు కాబట్టి మంచిగా జీవించాడు, నేను జీవించాలంటావేమో. లేదు, మన బలహీనతలతో పాటు ఆయన కూడా సమానమైన అనుభవం ఉంది ఆయనకి. అందుకే ఆయన ఒకవేళ అలా అనుకుంటామని చెప్పేసి దేవుడిగా కాకుండా రక్త మాంసాలు ధరించి మానవుడిగా వచ్చాడు ఈ భూమి మీదకి. ఒకవేళ అలా రాకపోయి ఉంటే మరి మనుషులు మేము ఎలా పరిపూర్ణం కాగలమని అంటామేమో అని చెప్పేసి ఆయన మానవుడిగా రక్త మాంసాలు ధరించి ఈ భూమి మీద నీతిగా బ్రతికి అలా ఉండమని చెప్పేసి వెళ్ళాడు ఆయన. కాబట్టి ఆ విషయం కూడా మనం చెప్పడానికి లేదు. ఇక ఆయన మానవుడిగా వచ్చాడు కాబట్టి, ఈ రక్తమాంసాలు ఆయన ధరించుకున్నాడు కాబట్టి, మన వల్లే శోధించబడినప్పటికీ కూడా ఆయన పాపం లేకుండా బ్రతికాడు. మరి మనం శోధించబడి ఏం చేస్తాము? పాపం చేస్తాం. ఏదైనా శోధన వచ్చిందంటే, కష్టమైన శోధన, ఎవరిని తిడతాం? ఫస్ట్ ఎవరి గురించి నిందిస్తాము? దేవుడు ఎందుకు మమ్మల్ని బాగా శోధిస్తున్నాడండి? ఏం చేస్తున్నాడు? అవును, దేవుడు శోధించాలంటే అబ్రహాం అంత విశ్వాసం ఉంటే ఒకవేళ నేను శోధిస్తాడు. దేవుడు మనల్ని శోధించేంత విశ్వాసం నిజంగా మనలో ఉందా? అబ్రహాం శోధించాడు దేవుడు. ఎందుకని? ఆయనలో ఉన్న అంత విశ్వాసం. దేవుడు మనల్ని అంత విశ్వాసం ఉందా? మరి ఆ శోధన దేని వల్ల వచ్చి ఉంటుంది ఇప్పుడు అట్లయితే? కీర్తన 119:60 దావీదు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకునిచున్నాను. అంటే ఆ శోధన ఇప్పుడు ఎందుకు వచ్చి ఉంటుంది? ఒకవేళ ఎక్కడన్నా తప్పున్నావేమో లైన్ అనేది, మళ్ళా దారిలో నిన్ను పెట్టడానికే ఆ శోధన వచ్చి ఉంటుందని ఖచ్చితంగా ఆలోచన చేసుకోగలగాలి. కష్టం రాగానే దేవుడు మమ్మల్ని బాగా శోధిస్తున్నాడండి. దేవుడు శోధించింది కాదు, నీ అపరాధం కూడా ఉంటుంది అక్కడ. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ ఏడవబడి మరలు కలపబడిన వాడే శోధించబడిను. కాబట్టి ఒకటి, అన్యజనులు యూదులు క్రీస్తు ప్రభు శరీరంలో ఒక్కటిగా ఉండాలనేది దేవుని సంకల్పం.
రెండవది సంఘము ద్వారాగా దేవుని జ్ఞానము అనేకులకి, అది పరలోకంలో ప్రధానులకైనా అధికారులకైనా అందరికీ తెలియబడాలని దేవుని ఉద్దేశం. మూడవదిగా సంఘము ద్వారాగా దేవునికి మహిమ వెళ్ళాలనేది దేవుని యొక్క ఉద్దేశం. నాలుగవదిగా సంఘములో సంపూర్ణులు కావాలని దేవుని ఉద్దేశం. చివరి వచనం ఎఫెసీ 4:13, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, సువార్తికులుగాను, కాపరులుగాను నియమించెను. సంఘములో దేవుడు వీళ్ళందరినీ నియమించడానికి సంఘములో ఉన్న వీళ్ళందరూ ఏమవ్వాలంట? సంఘంలో ఉన్న సభ్యులందరూ కూడా సంపూర్ణులు కావాలి. ఆ సంపూర్ణత కనుక మనం సాధించకపోతే ఆ నిత్య జీవాన్ని పొందుకోలేం. ఎందుకు ఈ బాధ? ప్రభువులోకి వచ్చి ఇంత సంపూర్ణత కోసం ఇంత ప్రయాసపడాలా? ఒకవేళ బయట ఉంటే బాగున్నాము, బయట ఉన్నా కానీ కష్టమే, ఇంకా కష్టం అది. అంటే ఒకే ఒక మార్గం, మనకి ఒకే ఒక అవకాశం ఏంటంటే క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షించబడిన మనము పరిశుద్ధతను కొనసాగించడము, సంఘములో పరిశుద్ధతను కొనసాగిస్తూ సంపూర్ణులు కావడం. ఇదే మనకు ఉన్నటువంటి అవకాశం. ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు. ఇక దానికోసం మనందరం కూడా ప్రయత్నం చేయాలి. కాబట్టి సంఘం పట్ల, దేవుని సంఘం 4 విషయాలు మనం ఆలోచన చేసాం. ఆ విలువైన సంఘంలో ఉన్న మనం ఖచ్చితంగా ఎంతో ధన్యులం, దేవుని కృపను పొందుకున్నాం మనందరం కూడా. కాబట్టి సంఘానికి మనం విలువిచ్చేవారముగా, క్రీస్తు ప్రభు విలువిచ్చేవారముగా సంఘములో నివసించిన మనము పరిశుద్ధులుగా, పరిపూర్ణులుగా సంఘములో మంచి సాక్ష్యం పొందుతూ లోకములో కూడా మంచి సాక్ష్యాన్ని పొంది క్రీస్తు ప్రభువుని మన జీవితం ద్వారాగా అనేకులు కనపరచాలని మీ అందరికీ తెలియజేస్తూ, శ్రద్ధగా ఉన్న మీ అందరికీ కూడా ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాం.